విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. దాన్ని సవ్యంగా నడిపించాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వంగా ఇవ్వదు. ఎందుకని? ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఓ రకంగా చెప్పాలంటే పర్యవేక్షణ వాళ్ళది, స్వతంత్ర సంస్థలు వీటికి సంబంధించినటువంటి అందుకనినే ఆదాయ వనరు కోసం ఏం చేశారు, వీటికి సంబంధించిన కొన్ని ఆస్తులు అమ్మాలనుకున్నారు. దాని మీద కోర్టులో పిటిషన్ వేసేటప్పటికి అమ్మకం మీద స్టే ఇచ్చింది. ఆ స్టే వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ కట్టాల్సిన డబ్బుల మీద వడ్డీ పెరిగిపోతూనే ఉంటుంది. నెలకి వడ్డీ పెరుగుతుంది, కానీ కోర్టు స్టేలో ఉంది కాబట్టి అని వడ్డీ ఏమైనా తగ్గిస్తాయా? అప్పులు ఇచ్చిన బ్యాంకులు సంస్థలు ఉండదు, వడ్డీ కట్టాల్సి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లాగే స్టే ఇస్తే మేము వడ్డీలు కట్టలేక అది పెరిగిపోతూ ఉంటుంది, మేము అమ్ముకోవడానికి అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఆపద్దు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోర్టుని కోరింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏంటి, మీరు అది అమ్మేద్దాం అనుకుంటున్నారా అన్నదే కదా పిటిషన్. ఆ మధ్యన హైకోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనలు అయ్యే కదా. కేంద్ర ప్రభుత్వం మేమేం అమ్మట్లేదు, మా వాటా మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పింది. అమ్మకమేం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టాం, మా వాటా మేము ఉపసంహరించుకున్నాం అంటే తన వనరులతో తను సక్సెస్ కావాలి అన్నటువంటి. వాస్తవంగా చెప్పాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సమస్య కూర్చుని పరిష్కరించాలి, ఎమోషనల్గా మాత్రం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి.